Cycloid, first unit, cycloid. Draw a cycloid of circle radius 20 mm and draw a tangent and normal to it at a distance of 30 mm. 20 mm సర్కిల్తో సైక్లాయిడ్ డ్రా చేసి 20 mm సర్కిల్ ఏంటి రేడియస్ డయామీటర్ రేడియస్తో డ్రా చేసి 30 mmతో టాంజెంట్ నార్మల్ డ్రా చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ 20 mm రేడియస్తో సర్కిల్ డ్రా చేసుకుందాం. రేడియస్ 20 mm అంటే డయామీటర్ ఎంత 40 mm. సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకుందాం. 20 mm రేడియస్తో సర్కిల్ డ్రా చేసుకుని తర్వాత వాటికి లైన్స్ ఎక్స్టెండ్ చేద్దాం. ఇచ్చి వరకే ఇలా లైన్స్ డ్రా చేస్తాం. దీస్ లైన్స్ ఆర్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కానీ అప్ టు సర్కిల్ రేడియస్ ఎక్స్టెన్షన్ అంటే ఈ డిస్టెన్స్ వచ్చి సర్కిల్ సర్కంఫరెన్స్ ఫార్ములా అయింది 2πr. ఈ డిస్టెన్స్ వచ్చి సేమ్ 2πr డిస్టెన్స్. 2π ఇంటూ రేడియస్ ఎంత 20 mm చెప్పింది. 2π ఇంటూ 20 వేస్తే వచ్చే డిస్టెన్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇలా సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. 8 ఈక్వల్ పార్ట్స్. ఓకే, కావాలంటే మీకు ఎగ్జాక్ట్గా కావాలంటే సర్కిల్ 360 degrees కదా, 360 డివైడెడ్ బై 8 వేసుకోండి. ఈచ్ డిగ్రీ వస్తుంది. ప్రొట్రాక్టర్ పెట్టుకొని స్ప్లిట్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ 2 halves చేసుకోండి. తర్వాత అగైన్ 4 halves. ఫస్ట్ 4 parts, నెక్స్ట్ అగైన్ 4 parts. ఇట్ గెట్స్ టు 8 ఈక్వల్ పార్ట్స్. 8 ఈక్వల్ పార్ట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ లైన్ని స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేయాలి. ఎవ్రీ పాయింట్ ఇలా. లెట్స్ సీ, వెయిట్ అండ్ సీ. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ ఫర్ యూ. ఇలా ప్రతి పార్ట్ డివైడ్ చేసుకొని లైక్ 1 2 3 4 5 6 7 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని సెంటర్ పాయింట్ ఓ ప్రతి పాయింట్ ఈ పాయింట్ నుంచి ప్రతి ఎడ్జ్ నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ 8 2 రెండు జాయిన్ అయ్యేటట్టుగా 2 స్ట్రైట్ లైన్. 7 3 ఎలాగో జాయిన్ అయిపోతాయి. 3 నుంచి స్ట్రైట్ లైన్. నెక్స్ట్ 6 4 స్ట్రైట్ లైన్. 5 స్ట్రైట్ లైన్. ఎవ్రీ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ప్రతి స్ట్రైట్ లైన్ లెంత్ కూడా ఎంత ఉండాలి 2πr. నేను ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవట్లేదు. 2πr ఎంతవరకు వస్తే అంతవరకు కట్ చేసుకోండి. 2πr అంటే 2 ఇంటూ 3.14 ఇంటూ రేడియస్ ఎంత 20 ఆర్ 2 ఇంటూ 22/7 ఇంటూ 22/7 ఇస్ నథింగ్ బట్ 3.14 వస్తుంది. మొత్తం ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 2πrని ఈ 2πr ఎంత లెంత్ అయితే ఉందో 2πr ఎంత లెంత్ అయితే వస్తుందో డివైడెడ్ బై ఈ సేమ్ సైక్లాయిడ్ని కట్ చేసి ఒక సర్కిల్ని ఇక్కడ కట్ చేసి ఇలా ప్లేస్ చేసాం స్ట్రైట్గా. అలా ప్లేస్ చేస్తే ఎలా వస్తుందో అది సర్కంఫరెన్స్ ఇక్కడ డ్రా చేసాం కదా. సో దీనికి మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం 8 పార్ట్స్గా డివైడ్ చేసాం. సేమ్ 8 పార్ట్స్ ఇక్కడ ప్రొసీడ్ అవ్వాలి. సో 2πr డివైడెడ్ బై 8 ఎన్ని పార్ట్స్ ఎంత లెంత్ వస్తుంది అంత పాయింట్స్కి ఈక్వల్ పాయింట్స్గా మెయింటైన్ చేసుకోవాలి. లేదనుకుంటే ఇప్పుడు 2πr కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. తర్వాత నేను చెప్తాను. 12.5 అంటే 125.6 వచ్చింది. 125.6ని మనం సెంటీమీటర్స్లో తీసుకుంటే 12.5 సెంటీమీటర్స్. 12.5 ఆర్ 6 సెంటర్లో 12.5 ఆర్ 6 మధ్యలో సెంటీమీటర్స్ తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసిన సర్కిల్ని 8 పార్ట్స్గా. సో 12.5 డివైడెడ్ బై 8 పార్ట్స్ వేస్తే ఈచ్ పార్ట్ ఎంత అలా అయినా తీసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ 2πr డివైడెడ్ బై 8ని బై 12 వేసుకొని ఈచ్ పార్ట్గా డివైడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఎక్స్ట్రా లైన్ ఒక ఎడ్జ్ నుంచి ఎక్స్ట్రా లైన్ ఒక లైన్ డ్రా చేసి ఈచ్ సెంటీమీటర్ అంటే 8 ఈక్వల్ పార్ట్స్గా ఈ లైన్ డివైడ్ చేసి లాస్ట్ పాయింట్ 8 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసాం. 1 2 3 4 5 6 7 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. లాస్ట్ 8th పాయింట్ని ఈ లాస్ట్ 8 పాయింట్ని జాయిన్ చేసి సేమ్ ఇదే లైన్ అలాగే ప్యారలల్గా ప్రతి పాయింట్ దగ్గర పెట్టుకుంటా డ్రా చేసా ఎడ్జ్ లైన్కి. సో ఈ లైన్ ఏమైంది 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. సేమ్ 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. సో 2πrని మనం 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. నెక్స్ట్ ఈ డివైడ్ అయిన పార్ట్ని ఇక్కడ 8th లైన్ ఎలా అయితే గీసామో ప్రతి లైను అలా గీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ గీసిన తర్వాత చూపిస్తాను.
ఇలా డివైడ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ హాఫ్ సెంటర్ లైన్ ఉంది, అక్కడ వరకే డివైడ్ చేసుకుంటాం. నేను పూర్తిగా డివైడ్ చేశాను, అదేం ప్రాబ్లం ఏం కాదు. సో హాఫ్ సెంటర్ లైన్ మాత్రం మళ్ళీ థిక్గా డ్రా చేసుకుని యాక్చువల్గా ఈ హాఫ్ మాత్రమే లైన్స్ ఉంటాయి. నేను ఎక్స్ట్రా హాఫ్ కూడా డ్రా చేసాను. సో అదే ప్రాబ్లం ఏం కాదు, కావాలని డ్రా చేసుకున్నట్టు వద్దు. సో సెంటర్ లైన్ థిక్గా డ్రా చేశాను. ఇక్కడ వచ్చిన ఈ పాయింట్స్ని డాష్, ఇక్కడ 1 ఉంది కదా, 1 డాష్, అదే 0 0 0 0 సరిపోయింది. ఇక్కడ 1 ఉంది, 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్, 7 డాష్, 8 డాష్ అలా మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని ఈ లైన్స్ ఇలా డ్రా చేసుకొని ప్రతి పాయింట్ని ఇలా స్ప్లిట్ చేసుకొని సెంటర్లో ఒక లైన్ థిక్ లైన్ డ్రా చేసుకొని ఈ 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, వాటి ఎక్స్టెన్షన్స్ ఇక్కడ 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్, 7 డాష్, 8 డాష్ మెన్షన్ చేసుకున్నారా? అయిపోయింది, ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్అప్ చేద్దాం. సర్కిల్ రేడియస్ తీసుకోండి కంపాస్తో. సర్కిల్ రేడియస్ ఎంతైనా కావచ్చు. సర్కిల్ రేడియస్ తీసుకోండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రాబ్లం 20. సర్కిల్ రేడియస్ తీసుకొని ఓకే, టేక్ ది సర్కిల్ రేడియస్ అండ్ డ్రా అన్ ఆర్క్ ఫ్రమ్ 1 నుంచి యాక్చువల్లీ 0 to 0. అది ఎక్కడికి వచ్చింది? సర్కిల్ మీదకే వచ్చింది. ఓకే, సేమ్ రేడియస్ కదా మనం తీసుకుంది. ఇక్కడ చూడండి, సేమ్ రేడియస్ కదా. సర్కిల్ నుంచి సర్కిల్ మీద ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెకండ్ సర్కిల్ మీద నుంచి సెకండ్ లైన్, ఎక్కడ సెకండ్ లైన్, నెక్స్ట్ థర్డ్ పాయింట్, అంటే యాక్చువల్లీ ఇక్కడ 2 డాష్ నుంచి నెక్స్ట్ లైన్, నెక్స్ట్ 3 డాష్ నుంచి నెక్స్ట్ లైన్ ఏది, నెక్స్ట్ 4 డాష్ నుంచి నెక్స్ట్ లైన్. యాక్చువల్లీ కరెక్ట్గా గీసుంటే ఇక్కడ కట్ అవ్వాలి, అంటే సర్కిల్ రేడియసే కదా మనం గీసింది, కొంచెం నేను అటు ఇటుగా గీసాను. ఓకే, కరెక్ట్గా మీ స్కేల్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే వచ్చింది. నేను ఏదో అలా గీసేసాను. నెక్స్ట్ ఇక్కడ 5 to ఒక హ్యాండ్తో గీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. 5 to నెక్స్ట్ సర్కిల్, నెక్స్ట్ 6 to నెక్స్ట్ లైన్, నెక్స్ట్ 7 to నెక్స్ట్ లైన్, 8 to లాస్ట్ లైన్. ఓకే, 8 to లాస్ట్ లైన్. ఇలా ఆర్క్స్ అని వచ్చాక ఆర్క్స్ని పాయింట్ అప్ చేసుకోండి. P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9. అంటే కరెక్ట్గా ఇచ్చుకున్నారంటే ఇది 0 ఇచ్చుకున్నారంటే కరెక్ట్గా 8 సరిపోతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేసుకుంటూ వస్తే సైక్లాయిడ్ ఈస్ రెడీ. లైక్ దిస్. నాకు కొంచెం తేడాగా వచ్చింది, మీరు కరెక్ట్గా డ్రా చేస్తే కరెక్ట్గా వచ్చింది. ఇలా కింద నుంచి పైకి రేజ్ అయ్యి మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సైక్లాయిడ్. నెక్స్ట్ టాంజెంట్ అంటావా? టాంజెంట్ ఎంత డిస్టెన్స్? 30 mm కదా. 30 mm కింద నుంచి మెజర్ చేసుకోండి. 30 mm. హాఫ్ ఆఫ్ ది రేడియస్ 20 mm. నెక్స్ట్ 30 mm ఇక్కడ ఉంటుంది అనుకోండి. 30 mm ఒక థిన్ లైన్,
ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి సేమ్ సర్కిల్ రేడియస్ తీసుకుని ఎంలో టచ్ అయింది పాయింట్. ఇక్కడ నుంచి సర్కిల్ రేడియస్తో సెంటర్ లైన్ని కట్ చేస్తాం. కట్ చేసిన సెంటర్ లైన్ నుంచి సెంటర్ లైన్ కట్ చేసిన సెంటర్ లైన్ నుంచి ఒక డ్రాప్, వర్టికల్ డ్రాప్ ఎక్కడికి బేస్కి. ఈ బేస్ పాయింట్ నుంచి ఈ పాయింట్ని, రెండు పాయింట్ని జాయిన్ చేస్తూ నార్మల్, ఇది నార్మల్ టాంజెంట్కి మీకు తెలిసింది, దీనికి పర్పెండిక్యులర్, నార్మల్కి పర్పెండిక్యులర్గా టచ్ అవుతూ స్ట్రైట్ లైన్ స్కేల్ పెట్టి కరెక్ట్గా డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్, ఇది టాంజెంట్. Cycloid is done for you.